నమస్తే అమ్మా. మేము ఆత్మీయ గోదావరి యూట్యూబ్ ఛానల్ నుంచి వచ్చాము. ఇటువైపు వెళ్తుంటే ఇక్కడ చాలా భారీ ఎత్తున పిడకలు చేస్తున్నారు. అసలు ఏంటండి ఇంత అలా చేయడానికి గల కారణం? ఇవి పూర్తిగా దేశీయ ఆవు పేడతో చేసే పిడకలమ్మా. వీటిని మేము ఎక్కడా కూడా ప్రాసెస్ లో మట్టి అనేది తగలకుండా చాలా జాగ్రత్తగా తీసి పిడకలు చేసి వీటిని కాల్చి మెత్తటి పౌడర్ చేస్తాం అన్నమాట. చేసి పళ్ళ పొడి కింద వాడతాం. మరీ ఎత్తున చేస్తున్నారు కదా, మరి పేడ అది కూడా ఎలా కలెక్ట్ చేస్తారు? మా దగ్గర చాలా ఆవులు ఉన్నాయమ్మా, దేశీయ ఆవులు గిరావులు చాలానే ఉన్నాయి మా దగ్గర. మరి ఇది మీరు బయటకు కూడా ఎక్స్పోర్టేషన్ అది చేస్తాం. మేము హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం ఇలాగా అన్ని ప్రాంతాలకి కూడా ఈ పళ్ళ పొడి అనేది పంపిస్తాం అన్నమాట. అంటే ఇది ఇలా తయారు చేయడానికి కారణం ఏంటంటే, మాకు చీరాల సనాతన జీవన్ ట్రస్ట్ డాక్టర్ గారు ఆయన ఆవు యొక్క గొప్పదనాన్ని ఆయన ద్వారానే మేము బాగా తెలుసుకున్నాము. ఆయన ఏంటంటే మన ప్రథమ శత్రువు పేస్ట్ అని చెప్తారు. పళ్ళ పొడి అసలు పేస్ట్ అనేది ఎవరు కూడా వాడకూడదు. సహజ సిద్ధమైన పదార్థాలతోనే మనము రోజు కూడా పళ్ళు తోముకోవాలి. అందుకని చెప్పేసి అన్నిటిలో ఉత్తమమైనది ఆవు పిడకలతో చేసిన కచ్చిక బూడిద. తర్వాత మనము ఇతర వేప పుల్లలు కానీ అవన్నీ కూడా సహజ పదార్థాలు ఏమైనా వాడుకోవచ్చు. పుల్లలు కూడా దానికంటే అన్నిటికైనా ఉత్తమైనది ఇది కాబట్టి, ఇది ఎప్పుడంటే అప్పుడు దొరికేలాగా మనం ప్యాకెట్లు చేసి వాడుకోవచ్చు కాబట్టి మేము ఇట్లా తయారు చేసి పంపిస్తున్నాం అన్నమాట. వీటిలో ఏమన్నా కలుపుతారా అండి? ఇది ఒకటేనా? దీంట్లో మేము కల్లుప్పు ఉంటది కదమ్మా, కల్లుప్పుని మెత్తగా పౌడర్ చేసేసి అది లవంగాల పొడి కలుపుతాం. అసలు దీని ప్రాసెస్ మొదటి నుంచి ఎలా తయారు చేశారు, అలాగే మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? ఇది తయారు చేసేటప్పుడు ఫస్ట్ ఏంటంటే, ప్రతిరోజు కూడా మేము పేడని కలెక్ట్ చేసేటప్పుడే చాలా శ్రద్ధగా తీస్తాము. దాన్ని ఏంటంటే మా షెడ్లోంచి మళ్ళీ సిమెంట్ చేసిన ప్లేస్లోనే వేస్తాము. తర్వాత పిడకలు చేసేటప్పుడు కూడా అంతా బరకాల మీదే చేస్తాము. ఈ జాగ్రత్తగా ఎండబెట్టి బాగా అయిన తర్వాత వీటిని మళ్ళా ఇంటికి తీసుకెళ్ళి అక్కడ పెనాలు ఉంటాయి అన్నమాట, అవి కూడా కింద పెట్టము, అట్ల మీద పెట్టేసి కాల్చుతాం. కాల్చిన తర్వాత వాటిని దంచేసి ముందు బరక పౌడర్ అంతా తీసేస్తాం. తీసిన తర్వాత మిషన్లో వేసి మెత్తగా చేస్తాం అన్నమాట. దాన్ని మళ్ళా ఫైన్ గా పల్చటి వస్త్రంలో వేసి తాల్చుతాం అన్నమాట. ఫైన్ పౌడర్ రావాలి, బాగా మెత్తగా ఉండాలన్నమాట. అంటే లేదంటే పళ్ళు గీరుకుంటాయి కదా అని చెప్పేసి మెత్తని పౌడర్ చేసేసి అప్పుడు కలిపి ఈ కల్లుప్పును లవంగాలు కలిపి ప్యాకింగ్ చేస్తాం అన్నమాట. మీరు ఇవే కాకుండా దీన్ని వాడడం మూలంగా ఏంటంటే మన నాలిక యొక్క సున్నితత్వం పోవడం అలా ఉండడం మూలంగా ఏంటంటే మన యొక్క టేస్టింగ్ బర్డ్స్ సరిగ్గా పనిచేసి మనం ఏది తినాలి, ఎంత తినాలి అనేది
సక్రమంగా ఉంటుంది కాబట్టి మనకు ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. అది పిల్లలు చూసారా పేస్ట్ తినేస్తారు కదా! వాళ్ళకి ఏంటంటే పేస్ట్ ఎక్కువ తినడం వల్ల వాళ్ళకి ఆ ఆహారం యొక్క టేస్ట్‌లు అయి సరిగ్గా తెలియక సరిగ్గా తినలేకపోతారనమాట. ఎముకల ప్రాబ్లమ్ కూడా వస్తదని విన్నానండి. పిల్లలు పేస్ట్ తినేయటం వల్ల ఎముకలు గుల్లబారటం. వాళ్ళు తినాల్సిన దానికన్నా ఎక్కువగాని ఆహారం లేకపోతే తక్కువగానే తింటారనమాట. హ్మ్. అందువల్ల పిల్లలకి ఇబ్బందులొస్తాయి. ఈ పే ఈ పళ్ళ పొడి వాడడం వల్ల వాళ్ళకి పళ్ళు కూడా నొప్పులేమన్నా ఉన్నా కూడా తగ్గుతాయండి. ఆరోగ్య ప్రయోజనాలు ఏమన్నా ఉన్నాయా అండి? అవునమ్మా. మీరు ఉదయాన్నే పేస్టుతో బ్రష్ చేసిన తర్వాత నీళ్లు తాగి చూడండి. చేదుగా ఉంటాయి. అదే మనం ఈ సహజమైన పదార్థాలతో గనక బ్రష్ చేసుకొని నీళ్లు తాగితే నీళ్ళు సహజమైన రుచిలోనే ఉంటాయి. ఖచ్చితంగా దీనివల్ల అనారోగ్యం బారిన పడకుండా ఈ పళ్ళ పొడి అనేది చాలా ఉపయోగం అవుతుంది. ప్రతి ఒక్కరికి కూడా దంతాల సమస్యలు కూడా రావు. అది కాకుండా మన పూర్వీకులు ఎవరు కూడా అందరూ ఇలాగే వాడుకున్నారు. వాళ్ళెవరు పేస్టులు వాడలేదు. వాళ్ళకి ఇన్ని పళ్ళ సమస్యలు లేవు అప్పుడు. సహజమైన పదార్థాలతో వాడుకోవడం పళ్ళు వల్ల కూడా వాళ్ళకి పుచ్చు సమస్యలు లేవు. మనకి చిన్న పిల్లల దగ్గర నుంచి పళ్ళు పుచ్చు అంతే చిన్నప్పుడే పోతున్నాయి కదమ్మా ఈ హ్మ్. చాక్లెట్లు అవి తినడం గానీ వీటి వల్ల గానీ. ఇప్పుడు ఆవు అంటే ఏ ఆవైనా ఒకటే కదండీ! దేశీ ఆవులతోనే చేస్తడానికి గల కారణం ఏంటండి? మన పూర్వం నుంచి కూడా మన దేశంలో ఒక రకంగా చెప్పాలంటే స్వతంత్రం రాకముందు మన దేశంలో 100 కోట్ల ఆవులుండే. మన దేశ జనాభా 25 కోట్లు ఉన్నప్పుడు. ఈ రోజున లెక్క చేస్తే గనక 25 కోట్ల ఆవులు కూడా లేవు. కానీ వాళ్ళ భూమి పాడైపోవడానికి కారణము మన గోవుల్ని సరిగ్గా పెంచలేకపోవడమే. ఈ దేశీ ఆవుల గొప్పతనం ఏంటంటే మూపురం ఉంటది దానికి. గంగడోలు ఉంటది. మూపురం నుంచి సూర్యుని శక్తి తీసుకుని అది ఆ శక్తిని మనకు పాల ద్వారా ఇస్తది. అందువలన మనకి ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. ఈ జెర్సీ ఆవులు అనేవి పాల ఉత్పత్తుల కోసం అని దీన్ని ఈ పంది జీన్స్ నుంచి మోడిఫై చేసి తయారు చేసింది. ఇది కేవలం పాల కోసమే తయారు చేయబడింది జెర్సీ. హెచ్ఎఫ్ జెర్సీ ఇవన్నీ కూడా పాల ఉత్పత్తి కోసమే. దాంట్లో వాటికి మూపురంగా ఉండదు. మూపురం ఉండదు. అది అందుకనే మనం మూపురం ఉన్న ఆవులనే ఎంచుకుని మనం వాడుకుంటున్నాం అన్నమాట. మా దగ్గర గిరావులు ఉన్నాయండి. ఎక్కువ శాతం గిరావులు ఉన్నాయి. తర్వాత ఒంగోలు, పొంగనూరుని కూడా మేము సరదాగా పెంచాలని చెప్పేసి వాటిని కూడా పెంచుతున్నాము. ఇంకా కూడా వీటిని బాగా డెవలప్ చేయాలి. మరిన్ని ఆవుల్ని పెంచాలని మేము కోరుకుంటున్నాము. ప్రాసెస్ ఎన్ని రోజులు పడుతుందని అడగమంటారండి? ఈ పిడకలు ఆడడానికి ఒక 1 వీక్ పడుతుందండి. నెక్స్ట్ ప్రాసెస్ అంతా కూడా ఇంటికి తీసుకెళ్ళి చేస్తాం అన్నమాట. ఎక్కువ మీకు మాన్యువల్ పవర్ ఎక్కువ కావాలి కదండి. అవునమ్మా. దీనివల్ల మేము కూడా ఉపాధి కల్పించిన వాళ్ళం అవుతున్నాము. చాలా మందికి ఉపాధి కల్పిస్తున్నాం. చూస్తున్నారు కదా ఇంతమంది పని చేస్తున్నారంటే. మీరు ఆవుకు సంబంధించిన ఉత్పత్తులతో పిడకలు మాత్రమేనా ఇంకేమన్నా తయారు చేస్తున్నారా? మేము ఆవు నుంచి వచ్చే ప్రతిదీ కూడా మనం ఉపయోగించుకుంటే ప్రతిదీ అమృత తుల్యమేనండి. మేము గోమూత్రం అంది. గోమూత్రమాన్ని చాలా మంది మా దగ్గరకు వచ్చి కలెక్ట్ చేసి తీసుకెళ్తారు. దీని నుంచి కషాయాలు తయారు చేస్తారు. పంచగవ్య తయారు చేస్తారు. మేము కూడా పంచగవ్య తయారు చేస్తాము ఈ గోమూత్రంతోనే. తర్వాత పాలు వచ్చేసేటప్పటికి మేము పాలను కాచి తోడుపెట్టి వెన్న చేసి దాంతోనే నెయ్యి కాస్తాము. ఆ నెయ్యిని మేము అమెరికా, హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం ఇలాంటి ప్రాంతాలన్నిటికి పంపించడం జరుగుతుంది. కేవలం నెయ్యి బాగా అంటే అది ఎక్కువ నిల్వ ఉంటది కాబట్టి దాన్ని మేము దూర ప్రాంతాలకు పంపిస్తున్నాము. ఇక వచ్చేసి మజ్జిగ కూడా మా దగ్గర లోకల్‌గా కొంతమంది వచ్చి మజ్జిగ తీసుకెళ్తారు. ప్రతిరోజు వచ్చేసి మేము లీటర్ 15 రూపాయలకి ఇస్తాము. అందరూ వచ్చి మజ్జిగ తీసుకెళ్తారు. అది పోగా మిగిలిన మజ్జిగని మేము ఏం చేస్తామంటే నిలవబెట్టి దాంట్లో రాగి పాత్ర వేసి 15 రోజుల తర్వాత దాన్ని తీసుకొచ్చి మా వరి చేలకు కొడతామన్నమాట. దాంతోనే మేము వ్యవసాయం చేస్తున్నాం. ఎలాంటి పురుగు మందులు వాడకుండా ఓన్లీ పుల్ల మజ్జిగ, పంచగవ్య ఇలాంటివి వాడి పసుపు, పాల ఇంగువ ఇలాంటివి వాడి మేము ఆర్గానిక్ వ్యవసాయం చేస్తున్నారు. అలాగా ధాన్యాన్ని పండిస్తున్నాం. అలాగా బియ్యాన్ని కూడా అందరికి ఇస్తున్నాం అన్నమాట. ఇంకా ఈ మూత్రమే కాకుండా ప్రతి దాన్ని మనం ఉపయోగించుకోవచ్చమ్మా. ఈ
మళ్ళా జీవామృతం తయారు చేస్తాం. ఘనజీవామృతం తయారు చేస్తాం. పేడతోనే జీవామృతం, ఘనజీవామృతం కూడా తయారు చేస్తాం. ఈ జీవామృతం గాని వేసాము అంటే నేల గుల్లబడి భూమి అట్టడుగు పొరల్లో ఉన్న వానపాములు కూడా పైకొచ్చి మరి నేల గుల్లబడి వేరు కూడా చాలా దృఢంగా వస్తదన్నమాట. అందుకని పంటలు బాగా పండే అవకాశాలుంటాయి. భూమికి ఎప్పుడైతే ఈ చెట్లం కట్టిందంతా పోయి సహజంగా భూమి ఎలా ఉండాలి, పూర్వం ఎలా ఉండేది అలాగే వస్తదన్నమాట. ఇప్పుడు కెమికల్ వాడడం వల్ల భూమి అలానే చెట్లం సిమెంట్ కట్టేసి అయిపోతుందండి. దీని వల్ల మీరు భూమికి కూడా మేలు చేసిన వాళ్ళు అవుతున్నారు. ఓన్లీ పళ్ళ పొడి కోసం మాత్రమే పిడకలు చేస్తున్నారా, లేదంటే వేరే అవసరాల కోసం, అంటే సంక్రాంతి టైంలో అది కూడా ఉపయోగిస్తారు కదండి, అవునండి. దానికి కూడా ఉత్పత్తి చేయడం కోసం చేస్తున్నారు? మేము సంక్రాంతి సీజన్ లో కంపల్సరీగా భోగి పిడకలు అనేవి చేస్తాము. సంవత్సరం పొడుగునా కూడా మా దగ్గర ఆ పిడికలు అందుబాటులో ఉంటాయమ్మా. అవే ధూపం కూడా వేసుకోవచ్చు ఇంట్లోను. తర్వాత ఎవరైనా కావాలన్న వాళ్ళు హోమాలకి వాటికి కూడా మా దగ్గర నుంచి తీసుకెళ్తున్నారు. వేలల్లో తీసుకెళ్తారన్నమాట. ఒక 2,000 3,000 ఇవ్వండి అనేసి హోమాల్లో తీసుకెళ్తారు. అదేంటంటే ఆ పిడకల వల్ల కూడా ఒక పిడక మీద నిప్పు చేసి ఆ నిప్పు మీద గనక స్పూన్ నెయ్యేస్తే టన్ను ఆక్సిజన్ రిలీజ్ వస్తది. తర్వాత ఇంట్లో ఉన్న నెగటివ్స్ పోతాయి. ఇవన్నీ ఉండడం మూలంగా చాలా మంది కావాలని చెప్పేసి ఇళ్లల్లో కూడా వాడుకోవడానికి రోజు తీసుకెళ్తానే ఉంటారు. అందుకని ఇవి కంటిన్యూ ప్రాసెస్ మా దగ్గర ఎప్పుడు కూడా ధూపం పిడకలు కూడా రెడీగా ఉంటాయి. కాలంలో చాలా మంది విభూతితో అభిషేకాలు చేస్తున్నారండి శివుడికి, అది కూడా. అలా ఆ భస్మాన్ని మీరు కూడా ఏమైనా తయారు చేసి అవునమ్మా ఉత్పత్తి చేస్తారా? అది మన శివాలయానికి కూడా ఆచంట్లో శివాలయానికి బాగా తీసుకెళ్తున్నారు. ఇదే భస్మం ఫైన్ పౌడర్ చేసేసి దీంట్లో ఏంటంటే మేము పచ్చకర్పూరం కలుపుతాము. అది కాకుండా మన గుళ్ళో పంతులు గారు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు అంటారు అనమాట, ఈ బయట దొరికేది చాక్ పౌడర్ శుద్ధ తప్ప ఏమి కాదు, దాని వల్ల మాకు స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అని చెప్పేసి ఈ విభూతి కావాలని కూడా చాలా మంది మా దగ్గరకు వచ్చి తీసుకెళ్తున్నారు. మేము కూడా శివాలయానికి తీసుకెళ్తాం. పేరు శిల నాగలక్ష్మి అండి. ఎంత కాలం నుంచి మీరు ఇక్కడికి వర్క్ చేయడానికి వస్తున్నారు? 5 సంవత్సరాల నుంచి అండి. 5 సంవత్సరాల నుంచి వస్తున్నారు. ఇలా చేయటం మీకు ఉంటదండి. ఈ పని ఎలా ఉందని చేయటం? మాకు బాగుంటదండి పని. కష్టంగా ఉంటదా? ఏముంటదండి. ఆరోగ్యానికి కూడా మంచిదంటే పేడ పని చేసినప్పుడు కూడా నిద్ర కూడా పడతాది, బాగుంటదండి. మీరు తయారు చేయటంలో పాలు పంచుకోవడమే కాకుండా ఈ ఉత్పత్తులు మీరు వాడుతున్నారా? ఈ పళ్ళ పొడిని మీరు వాడుతున్నారా? వాడుతున్నాం. బాగుంటుందండి. బాగుంటుందండి. మందులు కూడా చీరాలు కూడా వెళ్ళామండి. మీ పిల్లలు కూడా వాడిపిస్తున్నారా? పిల్లలు వాడడానికి ఇష్టపడుతున్నారా? ఆడతారండి పిల్లలు కదా, చిన్న పిల్లలు కదా. మేము మట్టి మాత్రం ఆడుతున్నామండి. వాడిన తర్వాత పళ్ళ నొప్పులు అలాంటివి తగ్గినాయండి? బాగున్నాయండి. మీరే కాకుండా మీ తోటి వాళ్ళకి కూడా చెప్పండి. చెప్తామండి. నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు? పుష్పవతి. మీరు ఎంతకాలం నుంచి పని చేస్తున్నారండి? 5 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. 5 సంవత్సరాల నుంచి చేస్తున్నారు. పని చేస్తున్నారు కదా, మీకు ఎలా అంటే ఎలా ఉంది? మాకైతే చాలా బాగుంటుందండి ఈ పని చేసిన పని. మిమ్మల్ని చూస్తుంటే మీరు చక్కగా ఆడతా పాడతా పని చేస్తున్నారు. మాకైతే ఏ కష్టం ఉంటలేదండి, ఆడతా పాడతా చేస్తున్నాం. ఈ పళ్ళ పొడి వాడుతున్నారా మీరు కూడా? వాడుతున్నామండి. మీ పిల్లలకి, మా పిల్లలకి, మా పక్కింటి వాళ్ళకి అందరూ వాడుతున్నామండి. మీరు ఈ ఒకటే కాకుండా వేరే ఏమన్నా పనికి వెళ్తా ఉంటారండి? వెళ్తామండి. ఇది గుట్ట మీద పని కదండి, ఇదైతే చేసినట్టు ఉండదండి. సులువుగా ఏదో గుట్ట మీద పని కాబట్టి బాగుంటదండి. అవి అయితే బాడి పనులు కదండి, కష్టం అనిపిస్తుంది. ఈ పనులు ఎన్నాళ్ళు చేసిన కష్టం అనిపిస్తుంది. 5 సంవత్సరాల మట్టి చేస్తున్నామండి. పనులు లేని రోజుల్లో పని అప్పచెప్తున్నారు. పని కూడా బాగానే ఉంటుందండి. మాకు డాక్రా గ్రూప్ కూడా మాకు టయానికి అందుతున్నాయండి. ఊడుపులు అయిపోయినప్పుడు, కోతలు అయిపోయినప్పటికి ఈ పని మాత్రం ఈజీగా చేసుకుంటున్నామండి. గురించి అండి చాలా ఉపయోగంగా ఆవు మూత్రము ఇవన్నీ కూడా బాగా వెళ్తున్నాయండి. అన్నీ కూడా గోపు పిడకలు అన్నీ కూడా బాగా వెళ్తున్నాయండి. మీరు బాగా చేస్తున్నారమ్మా, ఎక్కడికి వెళ్తున్నాయని అని అన్నీ అందరూ కూడా చిత్రంగా అడుగుతున్నారండి. ఈ రోజున మేము గోవుల్ని పెంచుతూ గో ఆధారిత ఉత్పత్తులను చేస్తూ దాంతో వ్యవసాయాన్ని చేస్తూ ఇలా మేము చేస్తున్న కృషికి మరి ఆత్మీయ గోదావరి ఛానల్ వాళ్ళు వచ్చి మా దగ్గర తెలుసుకోవడము, దీని గురించి చెప్పడం కూడా మాకు చాలా ఆనందంగా ఉంది. మరి ఆత్మీయ గోదావరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఆధారిత ఉత్పత్తుల గురించి తెలియజేసినందుకు ధన్యవాదములండి. మీరు ఇలానే
గోవుల పరిరక్షణలో అలాగే గోవు ఆధారిత ఉత్పత్తులను మరింత పెంచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆత్మీయ గోదావరి తరపున ధన్యవాదములు. థ్యాంక్ యూ అమ్మా. ఆత్మీయ గోదావరి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.